హాస్యము తప్పు కాదు, అపహాస్యం తప్పు. హాస్యం అంటే నవ్వడం, అపహాస్యం అంటే పక్కోని ఏడిపించి నవ్వడం. దాన్ని మన పరిభాషలో చెప్పాలంటే ర్యాగింగ్. బయట ర్యాగింగ్, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే ట్రోలింగ్, నెక్స్ట్ రోస్టింగ్. ర్యాగింగ్ అనేది దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఈ రోజు నేటి కల్చర్ ఏంటి చెప్పండి? ర్యాగింగ్ కల్చర్. ప్రధానమంత్రులు ర్యాగింగ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ర్యాగింగ్ చేస్తున్నారు, మంత్రులు ర్యాగింగ్ చేస్తున్నారు. ఎక్స్ లేదు, ప్రజెంట్ లేదు, ఎవరినైనా మంత్రుల్ని సహా ర్యాగింగ్ చేసే కల్చరు నేడు కల్చర్. వీడు కనీసం బొడ్డోడు లేదు, కనీసం మూతి మీద మేసం రాలేదు, ఎవరిని? ప్రధానమంత్రిని కూడా రోస్టింగ్ చేస్తారు. ఇలా స్టెప్ పెరుగుద్ది. పెరిగి ఎక్కడ దాకా అంటే మనుషుల దగ్గర నుంచి దేవుడి దాకా వెళ్ళిపోయి. ఈరోజు మీరు గమనించండి, ఎవరిని ట్రోల్ చేస్తారనుకుంటున్నారు? మంత్రులు అయిపోయారు, సినిమా యాక్టర్లు అయిపోయారు. ఎవరన్నా తెలుసా? పాస్టర్ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రోలింగ్ అలవాటు అయితే చెడ్డోని చేసేస్తారు, మంచోడిని చేస్తారు. చెడ్డోని చేస్తున్న వీడు మంచోడిని కూడా కలిపి చేసేస్తాడు. చెడ్డోని చేస్తే దేవుడు పెద్ద పట్టించుకోడేమో కానీ మంచి దైవజనుడు జోలికి వస్తే ఏమవుతాడు? పోతావు. భయంకరమైన శిక్ష మీ మీదకి దిగుతుంది. అపహాసుకుడు చాలా భయంకరుడు. దేవుడు అన్నాడు, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చో.